బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వాస్వి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వాస్వి క్లబ్ అధ్యక్షులు రవి, ఆర్యవైశ్య సంఘం నాయకులు దర్శి మాలకొండయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశం కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని చెప్పారు. ఆశయ సాధన కోసం ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. శాంతియుత పోరాటం అంటే ఏంటో ప్రపంచానికే చాటి చెప్పారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువీధి రాధాకృష్ణయ్య, సొల్లేటి ప్రభాకర్, తెలనాకుల ఆదినారాయణ, కౌన్సిలర్ సత్యం, దుగ్గుశెట్టి హరినాథ్, గోవిందయ్య, గాధంశెట్టి శ్రీనివాసులు, కారంశెట్టి ప్రసాద్ మరియు ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం అందరి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ప్రారంభించారు. జాతికి పిత, ఈ భారత జాతి యావత్తు పితామహుడు లాంటి జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు వారి ఆశయాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి వధించినటువంటి ఈ దినాన్ని మనం ఒకటే చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు లాంఛనంగా ఈ కార్యక్రమాలు చేసి భావితరాల ప్రజలకి గాంధీ గారి యొక్క ఆశయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎలా గాంధీ జయంతి జరుగుతుందో గాంధీ వర్ధంతిని కూడా అదేవిధంగా జరగకపోతే జాతిపిత అనే బిరుదాంకితులైనటువంటి మహాత్మా గాంధీ గారికి ఆశయానికి వారికి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్ధంతిని జయంతిని సమంగా ఆదరించాలి, సమంగా చేయాలి. వారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు అలాంటి మహనీయులు మరి పుట్టడో తెలియదు. ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసి భారతదేశం అంతా స్వాతంత్రం కోసం పోరాటం చేసి కాలినడక నడిచి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మూర్తి గారైనటువంటి వారు జాతిపిత బిరుదాంకితులైనటువంటి మహాత్మా గాంధీ గారికి ఈరోజు అందరం కూడా కలిసి నివాళులు అర్పించుకుంటున్నాం. నమస్కారం.